అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా నేను ఇది స్టార్ట్ చేసేది ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది బోర్డ్ ఎగ్జామ్స్. అందుకని మెయిన్గా పిల్లల కంటే ముఖ్యంగా పేరెంట్స్కి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. అందుకనే నేను తీసుకున్న బుక్ వచ్చి నరేంద్ర మోడీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ అనే బుక్ నుంచి నేను ఈ మంత్రాస్ అని తీసుకున్నాను. ఆయన 25 మంత్రాస్గా చెప్తున్నారు. అది అర్థమయ్యేలా చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి పేరెంట్స్కి కూడా తెలుగులో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. 25 డేస్ చెప్తాను. డే 1 మంత్ర 1 ఏంటి అంటే ఇక్కడ చూడండి. మంత్ర 1, ఎగ్జామ్స్ ఆర్ లైక్ ఫెస్టివల్స్ అంటే సెలబ్రేట్ దెమ్. ఈ టైటిలే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫెస్టివల్స్తో పాటు మన ఎగ్జామ్స్ని కంపేర్ చేశారు. అంటే ఎగ్జామ్స్ని ఒక ఫెస్టివల్ లాగా మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఎగ్జామ్స్ని కూడా మనం ఒక ఫెస్టివల్స్ లాగా చూడాలి. అంటే ఏంటి, హోలీ కానీ, దివాళీ కానీ, క్రిస్మస్ కానీ, పొంగల్ కానీ, రంజాన్ కానీ, వీటిలన్నిటి ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకునే ముందు మనం ఖచ్చితంగా ఒక 1 మంత్ నుంచే మనం ఏం స్వీట్స్ చేయాలి, ఎన్ని చేయాలి, ఎన్ని మందికి ఇవ్వాలి అని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఆ స్వీట్స్ అవన్నీ మనం ప్రిపరేషన్ చేసే దాన్ని బట్టే మనం మన 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 ఎలా చేస్తున్నామని చెప్పి తెలుస్తుంది. అలానే మనం 1 మంత్ నుంచే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఆ ప్లానింగ్ అనేది ఎలా చేస్తాం, జాయ్ఫుల్గా, యాంగ్జైటీగా. అంటే మంచిగా ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇంత యాంగ్జైటీగా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటాం. అది ఎంత జాయ్ఫుల్గా ప్లాన్ చేస్తామో ఎగ్జామ్స్ కూడా అంతే జాయ్ఫుల్గా పిల్లల్ని మీరు ప్రోత్సహిస్తూ ప్లాన్ చేయాలన్నమాట. ఎగ్జామ్స్ వరకు ఎందుకు ఇంత స్ట్రెస్గా పొద్దునే లేవాలి మీరు అంటే యాంగ్రీగా ఉంటుందన్నమాట. జాయ్ఫుల్గా ఉండాలి. ఇలా ఎగ్జామ్స్ ఇంత ముందుగా చదివితే మీకు బాగా రాయగలుగుతారు అని చెప్పేటట్టుగా ఉండాలన్నమాట. ఎగ్జామ్స్ వరకు వచ్చేటప్పటికి స్ట్రిక్ట్గా పిల్లల్ని పొద్దునే లేవాలి, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇంత టైం చదవాలని ఫోర్స్ఫుల్గా కాదు, వాళ్ళకి దాన్ని హ్యాపీగా ఉండేలాగా మనం చేయాలి. పేరెంట్స్కి నేను చెప్తున్నాను మెయిన్గా ఎగ్జామ్స్ అనేవి వాళ్ళకి జాయ్ఫుల్గా మీరేంటో అని చెప్పేలాగా ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా రాయాలి అని చెప్పి మీరు ఎలా ఫెస్టివల్స్కి ప్లాన్ చేస్తారో సేమ్ అలానే ఉండేలాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి. ఫెస్టివల్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, బెస్ట్ అంటే మనం దేంట్లో బెస్ట్ అంటే మనం ఈ వంట చేసామా, ఈ ఫుడ్ ప్రిపేర్ చేసామన్న దాంట్లో బెస్ట్గా ఉంటాం. లేదా ఇలాంటి డ్రెస్సెస్ మనం సెలెక్ట్ చేసుకున్నామా, మన పిల్లలకి ఇలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసామా అనే దాంట్లో బెస్ట్గా ఉంటాం. అలానే ఎగ్జామ్స్ కూడా మన పిల్లల్ని ఈ సబ్జెక్ట్లో వాళ్ళు బెస్ట్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో బెస్ట్గా ఉన్నారు, ఇలా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, ఇలా ఇలా ప్రిపేర్ చేసుకుంటారు, ఈ టాపిక్ని ఇలా ఫ్లో చార్ట్లానా లేకపోతే ఈజీగా మీరు డయాగ్రామ్స్ ద్వారానా ఇలా ప్రిపేర్ అవ్వండి, మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది, అలా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్స్ పిల్లలకి చెప్పేది ఏంటి అంటే, ఎగ్జామ్స్ రాసే పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే మీరొక్కరే కాదు, మీరొక్కరే 5:30కి లేట్లా, మీరొక్కరే 4 o'clock లేట్లేదు. ప్రతి ఒక్కరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు రాస్తున్నారు. ఎన్నో lakhs మెంబర్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్. అందుకని మీరు ఒక్కరే కష్టపడుతున్నారని ఫీల్ అవ్వకండి, ప్రతి ఒక్కరు రాస్తారు. మీ టాలెంట్ ఏంటో మీ ఎగ్జామ్లో చూపించుకోవాలన్నమాట. అంతేకాని నేను ఒక్కటే వేయాల్సి వస్తుంది, నేను ఒక్కటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, వీలైనంత వరకు మీరు ప్రిపేర్ అవ్వాలి, రెస్ట్ ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ప్రేయర్స్ ఆర్ రివార్డింగ్. ప్రేయర్స్ అంటారు అంటే ఏంటి, మనం ఇన్ని పూజలు చేయాలి, ఇంత చేయాలి, మన హాల్ టికెట్ దేవుడి దగ్గర, నిజమే కరెక్టే. కానీ దానికి ఏంటి, మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఎన్నైనా చేయాలి. మీ నమ్మకం కోసం మీకు ఇన్స్పిరేషన్గా ఉండడానికి ప్రేయర్ అనేది కన్ఫామ్గా కావాలి. ఎప్పుడు గాడ్ అనేవాడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు, మీరు చదువుకుంది మీరు గుర్తు రావాలంటే మనం ఒక్కటే ప్రేయర్ చేయాలి. ఏమని, నాకు చదువుకుంది ఎగ్జామ్లో మర్చిపోకుండా నాకు గుర్తుండేలా చెయ్యి అని ఒక్క ప్రేయర్ మాత్రమే చేయాలి. ఏ గాడ్కైనా మీరు ప్రేయర్ చేసినా కూడా ఆ ఒక్క ప్రేయర్ అనేది కన్ఫామ్గా చేయాలి. తర్వాత మీ నమ్మకం కోసం మీకు ఇన్స్పిరేషన్గా ఉండడానికి ఈ ప్రేయర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. అలా ఎగ్జామ్స్ ఆర్ లైక్ ఫెస్టివల్స్, సెలబ్రేట్ దెమ్. నెక్స్ట్ ఈరోజు నేను ఇచ్చే యాక్టివిటీ ఏంటి అంటే, హోలీ ఫెస్టివల్ ఎలా మనం దేనికోసం గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాము. లేదా ఎవరైనా హోలీ సెలబ్రేట్ చేసేటప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి, ఫర్గివ్నెస్కి అది గుర్తుగా ఉంటుంది. మకర సంక్రాంతి అంటే మన నేచర్తో బాగుంది, అంటే పొలాల నుంచి మనకు ఫస్ట్ పంట వచ్చినందుకు గుర్తుగా మనం మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. రక్షాబంధన్ వచ్చి అన్న తమ్ముడు రిలేషన్కి, అన్న కానీ తమ్ముడు కానీ రిలేషన్కి మనం మీకు తోడుగా ఉంటామని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. ఫెస్టివల్ అంటేనే సంథింగ్ వాల్యుబుల్, ఏదైనా గుర్తు అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అలానే స్టూడెంట్స్కి కూడా ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే మనకి ఈ ఎగ్జామ్ అనే వాల్యుబుల్స్ థింగ్ని మనం
స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండడానికి మనకి ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇలాగా ఈ ఫెస్టివల్స్ మనకి దీన్ని గుర్తిస్తుంటే ఈ ఎగ్జామ్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఇది ఎలా వాల్యుబుల్గా ఉంటుంది. అంతేగాని ఇది దేనికి నా ఎగ్జామ్ అంటే అమ్మ ఏదో బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నాము మనం చాలా టఫ్ అని కాకుండా ఈ ఎగ్జామ్స్ వల్ల మీరు ఎంతో నేర్చుకోవచ్చు, ఎన్నో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఎన్నో ఫార్ములాస్ తెలుసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. నాకు ఏమీ రాదని కాకుండా ఒక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మనం ఈ సొసైటీలో వెళ్ళాలంటే ప్రతిదీ మనకి ఈ లెవెల్ నుంచి దాటిన తర్వాతే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంతా మీరంతా ఒక టీనేజ్ నుంచి నెక్స్ట్ అడల్ట్కి అయ్యే స్టేజ్ కాబట్టి ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఎగ్జామ్స్ వల్ల మీకు ఏది ఇంపార్టెంట్గా అనిపిస్తుందో అది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.